సొంత గ్రామాన్ని వదిలేసి ఇప్పుడు మీరంతా కూడా అంటే ఊర్లో చాలా వరకు కూడా ఎవరిని కదిలించినా ఇక్కడ ఉండట్లేదు వెళ్ళిపోతున్నారని చెప్తూ ఉన్నారు. ఇది నిజమేనా? అవును మేడం. అందరూ అంటే వాళ్ళు రాజకీయం చేస్తుంటారు. మనకు రాజకీయం పొట్ట చేతులు పట్టుకొని కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు మేమున్నాము. మా ఫ్యామిలీని కాపాడుకోవడానికి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము పడే పాటలు మాకు తెలుసు. రూపాయి రూపాయి ఒక 4 ఏళ్ళు ఇలా లోపలికి వెళ్తున్నాయంటే అది వెళ్ళడానికి ఏ విధంగా కష్టపడుతున్నా మాకు తెలుసు. అద్దమ్మనాత్రి ఆ టైంలో మమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఇట్లా అరెస్ట్ చేయడము, ఆడికి వెళ్ళిన తర్వాత మాకు ఇంకా మంచిగానే పంపించారు. కానీ ఈ విధంగా జరుగుతుంటే మాకు భయంగా మేము చాలా భయపడిపోతున్నాము. ఫ్యామిలీ సఫర్ అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు ఫ్యామిలీ నేను బయటకు వచ్చినోని ఎట్టిపోయాడు నా కొడుకు అని చెప్పేసి వాళ్ళు ఏదన్నా ఆ టైంలో వాళ్ళకు మా ఇంట్లో వాళ్ళు షుగర్ పేషెంటు, వాళ్ళకి చాలా డేంజర్ భయపడిపోయారు. సో సాయంత్రం నేను ఫోన్ ఇడిచిన వెంటనే బయటకు వచ్చినాక లిఫ్ట్ చేసి చెప్పాను, ఇట్లా నేను మంచిగానే ఉన్నా, వస్తున్నా, గంట సేపట్లో వచ్చేస్తా అని చెప్పిన భయంగా ఉన్నారు అప్పటి వరకు. ఎట్లా ఉంది ఇప్పుడు తాజా పరిస్థితులు ఊర్లో ఏ విధంగా ఉన్నాయి? చాలా వరకు కూడా ఎవరైతే మీతో పాటు బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ గ్రామాన్ని వదిలేసి వేరే ఊర్లకు కూడా వెళ్తున్నారని చెప్పేసి సమాచారం ఉంది. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారని చెప్పేసి తెలుస్తోంది. ఏం జరుగుతోంది అసలు ఊర్లో? అవును మేడం, అందరు ప్రతి ఒక్కరు భయపడుతుంది. ఎందుకంటే వాళ్ళు అందుట్లో ఉన్నారు, పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేసి, ఎందుకంటే కలెక్టర్ని ఒక అధికారిని ఏ విధంగా మాట్లాడాలని అవగాహన లేని ఈ మనసులకు వాళ్ళని ఎదిరించిండ్రు అని చెప్పి కొంతమంది వాళ్ళ మెంటాలిటీగా వాళ్ళు చేసిన ప్రవర్తనకి మిగతా వాళ్ళందరూ సఫర్ కావడం చాలా అది మేము చాలా బాధపడుతున్నాం దానికోసం. అనుకున్నారా? ఎందుకంటే అసలు ఈ లగచర్ల ఊరు అనేది మ్యాక్సిమం ఎవరికీ తెలియనటువంటి ఒక ఊరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తోంది. అంటే ఎవరు తప్పు చేశారని మీరు అనుకుంటున్నారు? మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్నారా? వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా పాల్గొన్నటువంటి వాళ్ళేనా? ఇంకెవరైనా బయటికి రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారా? లేదు మేడం, అందులో పాల్గొనాల్సిన వాళ్ళే ఉన్నారు. పాల్గొనాల్సిన వాళ్ళే అక్కడ వీడియోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే. అందులో కలెక్టర్ని చేయి చేసుకున్న వాళ్ళు కానీ, దూషించిన వాళ్ళు కానీ, తోసిన వాళ్ళు కానీ వీళ్ళ వరకే అక్కడ అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళం మేము బయటకు వచ్చాము. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారు. మా ఫ్రెండు రవి ఉన్నాడు, శివకుమార్ వాళ్ళ ల్యాండ్ పోలేదు, వాళ్ళు ఎప్పుడు ధర్నాకి వెళ్ళలేరు. వాళ్ళని కావాలని ఇబ్బంది పెట్టి వాళ్ళ పైన కేసు పెట్టారు. నిన్న ఆన్నే మేము ఎదురుతామని అనుకున్నాం, మనకు టైం అది బాగాలేదు కాబట్టి మేము బయటకు వచ్చాము. వాళ్ళ ల్యాండ్ పోలేదు, వాళ్ళు ధర్నా చేయలేరు, వాళ్ళు ఒక దాంట్లో పాల్గొనలేరు, వాళ్ళని అందుకని అరెస్ట్ చేశారు. నిన్న మేము అడిగే అవకాశం లేదు, మాకు అడిగేటంతా. ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారా వాళ్ళు? అంటే మొన్న జరిగినటువంటి ఘటనలో వాళ్ళు లేరా? ఎందుకంటే నేను రవి అనేవాళ్ళు మేము వేరే పని మీద బయటికి వెళ్ళాం. అసలు జరగడం అయింది కూడా మాకు తెలియదు. అసలు అప్పుడే ఫుటేజ్ ఉంటుంది కదా, అందులో కూడా మేము కనిపించలేము, అయినా కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికీ అంటే మీరు కొంతమంది వచ్చారు కానీ వాళ్ళు ఇంకా రాలేదు. అంటే వాళ్ళు కొంతమంది 16 మందిని జైలుకి కూడా తరలించారని తెలుస్తోంది. వాళ్ళు ఎవరైనా దాంట్లో ఉన్నారా లేకపోతే ఏంటి? ఆడ ఉన్న జైలుకి పోయినరా ఎక్కడ పోయినరా మాకు తెలియదు. మాకు తెలియనియలేరు. మన లోటు ఒక రూమ్లో వేసి పెట్టారు కాబట్టి వాళ్ళు ఏడున్నారు. కానీ వాళ్ళు తప్పు చేయని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఎందుకు వేసారని వాళ్ళని ఇడిపిస్తే మాకు సంతోషం. ఎందుకు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఖచ్చితంగా. చేయని వాడిని ఎందుకు లోపలికి వేసారని చెప్పి వాళ్ళ మమ్మీ వచ్చి నైట్ నా దగ్గర ఏడిస్తే నేనేం చెప్పలేకపోయాను. మీరు తప్పు చేయలేరు కదా, నిన్ను ఎందుకు ఇడిచిపెట్టిందంటే, నన్ను ఎందుకు ఇడిచిపెట్టిందంటే నేను తప్పు చేయలేను. వాళ్ళు కూడా తప్పు చేయని వాళ్ళని ఎందుకు ఇడిచిపెట్టలేదు అనేది అడుగుదాం అనుకున్నా కానీ అడగలేకపోయాం మేము ఆడ. అట్లా ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్ గురించి, ఈ ఘటన గురించి ఏం మాట్లాడుతారు? తప్పు చేసిన వాడిని శిక్షించండి. ఇప్పుడు కలెక్టర్ పైన దాడి చేయడం అంటే తప్పే. అది తప్పు చేసిన వాడిని, కొట్టిన వాడిని శిక్షించండి. కానీ ధర్నాకి వెళ్ళే వాళ్ళంటే ధర్నాకు కొందరు మద్దతు ఇవ్వడానికి కూడా వెళ్ళిపోయిండ్రు కదా. అంటే మా చేను దగ్గర ఉంది, పొల్యూషన్ మాకు వస్తుంది అని చెప్పి మేము కూడా ధర్నాకి వెళ్ళాం. అన్నాడు తప్పేం చేయలేం. పోల సరిత పోయినాం, రావద్దని ఒక ధర్నా చేయడం తప్పు కాదు. ఎప్పుడే కానీ ఎవరిపైన చేతి చేసుకుంటే తప్పు. ఆ తప్పు చేయందే వాళ్ళని ఎందుకు, తప్పు చేయని వాళ్ళని లోపలికి ఎందుకు వేసారని, తప్పు చేసుకున్న వాళ్ళని గొడవ పడ్డ వాళ్ళని లోపలికి వేసుకుంటే ఏం కాదు, చేయని వాళ్ళని కూడా లోపల వేశారు. మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు, వాళ్ళిద్దరిని ఇడిపిస్తే బాగుంది అని చెప్పి నా ఒకటే అంతే.